హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ రెసిపీ ఏంటో చూద్దాము. అదేంటంటే రాగి పిండితో స్వీట్ అండి. దీన్నే మా సైడు తోబా అంటారు. ఇలా రాగి పిండితో ఇలా స్వీట్ చేసి పెట్టండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 4వ వంతు బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. ఈ బెల్లం అంతా కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకుని ఈ బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోవాలి వాటర్లోని. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు రాగిపిండి వేసుకోండి. 2 కప్స్ వాటర్కి 1 కప్పు రాగిపిండి వేసుకోండి. రాగిపిండి ఎక్కువ అవ్వకూడదు. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. వాటర్ ఎక్కువైనా కొంచెం సేపు స్టవ్ మీద ఉంచినా అయిపోతుంది. కానీ పిండి ఎక్కువైతే మాత్రం అంతగా సరిగ్గా రాదు. కాబట్టి 2 కప్స్కి 1 కప్ రాగిపిండి అయితే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోద్ది. ఎక్కడ ఉండలు కట్టకుండా పిండి వేసిన వెంటనే ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడే వరకుని. ఈ విధంగా దగ్గర పడుతుండగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని దగ్గర పడే వరకు కలుపుకోండి. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కొంచెం నెయ్యి చేతికి రాసుకోండి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఉండలు చేసుకున్నప్పుడు బాగా వస్తుంది. ఈ విధంగా చేతికి కొంచెం గీ అప్లై చేసుకుని ఈ విధంగా ఉండల కింద చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలితే అంత సైజు ఇలా ఉండల కింద చేసుకోండి. నేను చేసిన ఈ రెసిపీ అయితే మాత్రం 3 వరకు సరిపోతుందండి. ఈ మెజర్మెంట్స్ బట్టి మీకు ఎంత కావాలితే అంత ఈ హెల్దీ తోబ ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అండి. చిన్నపిల్లలకి పెడితే కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసినట్లయితే అస్తమాను చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ చేసుకోవడానికి మనకి అస్సలు ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.